గ్రేటర్ సిటీలో మరో ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. ట్రాఫిక్ తిప్పలను తప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హెచ్సిటీలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ బ్రిడ్జ్లు, అండర్ పాస్ల నిర్మాణానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది బల్దియా. అందుకు అవసరమైన డిపిఆర్ను కూడా సిద్ధం చేశారు అధికారులు. 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో బల్దియా అధికారులు టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. హైదరాబాద్ మధ్యలో ఉన్న కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. రోడ్డు విస్తరణతో పాటు 7 జంక్షన్స్ లో 6 స్టీల్ బ్రిడ్జిలు, 7 అండర్ పాస్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. వాటి పనులు చేపట్టేందుకు టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది జీహెచ్ఎంసీ. రాష్ట్ర ప్రభుత్వం 7,032 కోట్ల రూపాయలతో హెచ్సిటీ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే కేబీఆర్ పార్కు చుట్టూ 7 జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. పార్కును ఆనుకొని ఉన్న 6 బ్రిడ్జిలు, 7 అండర్ పాస్ల నిర్మాణానికి 1,090 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని జీహెచ్ఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 27 నుంచి మార్చి 24 వరకు హెచ్సిటీ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు బిడ్ వేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారు అధికారులు. వచ్చే నెల 26వ తేదీన బిడ్ ప్రైజ్ ఓపెన్ చేసి ప్రకటించనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థతో ప్రాజెక్టు పనులు చేపడతామన్నారు. సీఎం ఆదేశించడంతో అనుకున్న సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సన్నద్ధమవుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. నిత్యం ఎంతో రద్దీగా ఉండే కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల రోడ్లపై ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పుతాయంటున్నారు బల్దియా ఆఫీసర్స్.